ఈ తొక్కిసలాటకు ముమ్మాటికి నిర్లక్ష్యమే కారణం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతిలో 8 ప్రాంతాల్లో ఈ టీటీడీ టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. భారీగా భక్తులు వస్తారని ముందే తెలిసినా అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. టోకెన్ల కోసం భారీగా భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీని కంట్రోల్ చేసేందుకు రోప్ పార్టీ కూడా ఉంది. కానీ ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో ఈ తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు వస్తారని ముందే తెలిసినప్పటికీ అంతులేని నిర్లక్ష్యంతో టీటీడీ వ్యవహరించింది. భక్తులకు ముందుగా టోకెన్లు జారీ చేసే విధానాన్ని పగడ్బందీగా నిర్వహించకపోవటమే ఈ తొక్కిసలాటకు కారణమని ప్రత్యక్ష సాక్షులు వాపోతున్నారు. ప్లాట్లోనే పడిపోయి ఉండే వాళ్ళు గేట్లు అందరినీ ఒకసారి వదులుతూ కానీ గేట్ వదులుతూ ఉంటే ఆడిచ్చారు అటు ఇటు గేట్ను. ఈ లోపల జనాలు ఎవరంటే మొత్తం కిక్కిరిసిపోయారు అనమాట. కిక్కిరిసిపోయి గేట్ ఒకసారి జనాలంతా తోయడంతో మొత్తం తోపులాట వరుసని లైన్గా 10 లైన్లు అలా పడిపోతే ఒకళ్ళు లాగి మేమందరూ నేను మా దొడ్డ మా మిస్సెస్ మొత్తం బయటకు వచ్చాం. మా బాబాయ్ రాలేకపోయాడు. లాస్ట్కి మాకు తెలియదు చచ్చిపోయినట్టుగా. ఫోన్ ఏంగానే పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే ఫోన్ చేస్తా అప్పుడు ఏంగానే ఆయన ఎత్తి ఇలాగ మీ బాబాయ్ హాస్పిటల్ ఉన్నాడు రామ్ అలాగంటే అప్పుడు మళ్ళీ మేము అంబులెన్స్ ఎక్కి వచ్చితే అంతలోకే చచ్చిపోయాడు. దర్శనానికి వచ్చాం బాబు, దేవుడు తీసుకెళ్లిపోయాడు బాబు. మా ఆయన్నో పిల్లలందరూ జనాలు పొలవమని వేసేసారు. ఈ పోలీసు వాళ్ళు ఏమో తడపలు అయ్యి రెడీ చేసుకుంటున్నారమ్మా. కడదాము లైన్లో మనుషులు పంపిద్దామని చేస్తుంటే ఇంతలోనేమో ఈ జనాలు ఆ పరుపులు చూసి లైదీసి డోర్ తీసేస్తారు కోసం అని లేచేసి డోర్లు దోసేసారమ్మ. ఒకరి మీద వదిలేస్తే 4 వచ్చినా కాలు మీద పడిపోయి కాలు ఇరిగిపోయాను. 4 పోలీసులు నడిచేసారు. ఇంతలో నాకు చెయ్యొట్టుకున్న మనిషిని నాకు చెయ్యి ఆరిపోయాడు. ఏమైందో నాకు తెలియదు బాబు. మా ఆయన లోపల ఉండి పడి తలుపులు వేసేసారు. మళ్ళీని తలుపులు వేసేస్తే అట్నుంచి మళ్ళీ వీళ్ళు తలుపులు వేసాక లోపల కోసం ఉన్నాడు అనుకుని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌతొట్టుకొని మా ఆయన రమ్మానండి, మా ఆయన నేను ఇక్కడే ఉన్నానండి అన్నానండి. లేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు. తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేశాడు, మీ ఆయన చచ్చిపోయాడమ్మా, ఫలానా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి అమ్మ అంటే వచ్చి కూర్చున్నాను బాబు. చూడండి ఎంత విచిత్రమైందో చూడండి. దిక్కుమాల దాన్నండి బాబు. నేను నా కొడుకులు కొమ్ములు లేరు, నాకు ఒక్కతనే ఉన్నాడు బాబు. చూడబుట్టిన వాళ్ళు కూడా లేరు నాకు. అతన్ని అర్ధాసిగా చేసేసాడు దేవుడు. సంవత్సరానికి 2 సార్లు తిరుపతి వస్తాడు, సంవత్సరానికి 2 సార్లు కాశీ వెళ్తాడు. రేపు 23వ తారీఖు కుంభమేళంకి కూడా టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నాడు బాబు. కుంభమేళమే వెళ్ళిపోయాడు నాయన. నేను ఏమైనా చెయ్యాలా? ఎప్పటి నుంచి పిలుస్తున్నానో పలకలేదు అతను.